హలో ఫ్రెండ్స్, మనకి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు వచ్చేసి థియేటర్స్ లో ఫస్ట్ మిస్టర్ బచ్చన్ రవితేజ గారిది. ఈ సినిమా అయితే మనకు సెన్సార్ టాక్ కూడా వచ్చింది. సెన్సార్ టాక్ చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ రవితేజ గారు అండ్ డైరెక్టర్ హరిశంకర్ గారు ఇద్దరు కంబ్యాక్ ఇస్తారని చెప్తున్నారు ఈ సినిమా ద్వారా. అండ్ మనకి సెకండ్ మూవీ వచ్చేసి డబల్ ఇస్మార్ట్ అనమాట. డబల్ ఇస్మార్ట్ కూడా మన సెన్సార్ టాక్ లో ఏ సర్టిఫికేట్ వచ్చింది, ఎల్ట్ మూవీ అనుకుని. అండ్ సెన్సార్ టాక్ కూడా బాగా వచ్చింది. సినిమా చాలా మాస్ ఆడియన్స్ కి చాలా బాగుంటది అనుకుని చెప్తా ఉన్నారు. అండ్ దే విల్ ఆల్సో గెట్ కమ్ బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ మనకి థర్డ్ మూవీ వచ్చేసి మన తమిళ్ మూవీ తంగాలన్ అనమాట, విక్రమ్ గారిది. విక్రమ్ గారి మూవీ ఇది. విక్రమ్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. అండ్ ఈ మూవీ ఒక ట్రైబల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లాగా ఉంటది కొంచెము. చాలా రస్టిక్ ఉంటది మూవీ అంతా. చాలా రాగా తీస్తారు మూవీని. అండ్ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతా ఉంటది. చాలా బాగుంటది మూవీ, కొత్తగా ఉంటది స్టోరీ అనుకుని. అండ్ మనకి ఇంకొక మూవీ వచ్చేసి ఆయ్ అన్నమాట. ఇది మన ఎన్టీఆర్ గారి మేనల్లుడు మూవీ అన్నమాట ఇది. ఆయ్ సంథింగ్ ఏదో క్యాప్షన్ ఉంది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఓకే, నాట్ బ్యాడ్, కామెడీ పరంగా బానే ఉంది. ట్రైలర్ చూసాం కదా. అండ్ నెక్స్ట్ హిందీలో రెండు సినిమాలు అయితే వస్తున్నాయి ఈ వారము. ఒకటి వచ్చేసి వేద. ఆ మూవీ వచ్చేసి ఓకే. నెక్స్ట్ వచ్చేసి కేఎల్ కేఎల్ మే. ఈ మూవీ కూడా హిందీది. ఇందులో అక్షయ్ కుమార్ గారు, తాప్సీ గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో లెట్స్ సి ఈ వారమైన హిందీ మూవీస్ కి ఏమైనా కలెక్షన్స్ వస్తాయి అనుకుని చూద్దాంలేండి. ఎప్పుడు మన టాలీవుడ్ దే పై చేయలాగా ఉంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.